ఒక 4 కలరు ఫారినర్స్ అనమాట. బ్లూ చెట్టు దాన్ని ఏదో అంటారమ్మా. ఇది టీ చేసుకుంటారు ఇప్పుడు. అగా ఇది ఏం చెట్టు? ఇది వచ్చింది పైన అది ఇంత తీసుకుపోయా కదా నీ దగ్గర. పైన పోయి 3 రోజులు అయింది చూడ. అది వర్షాలు ఏది కాయనా? ఇక్కడే కాబట్టి భలే ఉందమ్మా ధైర్యం అనమాట. ఇల్లు చూడు ఎంత బాగుందో. కొత్త ఇల్లా ఇది? చూడండి కరివేపాకు చెట్లు. అబ్బాబా ఓహోహో ఇది పెద్ద చెట్టు. ఈడ భలే ఉన్నాయమ్మా. ఇటు చూడండి నిండా కాయలు. సూపర్. అవునవును. ఇది ఈ పిన్నెలు ఇది ఎక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ పైన. అవునవును. అందదు ఏది కావాలా? హాయ్ హలో అండి. మరి కొత్త లాగుతాం మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే మన నలుకు వెళ్ళాం కదండి. అక్కడ మరి ఆ వీధిలో ఉన్న చెట్లన్నీ చూస్తూ కొద్దిసేపు మేము టైంపాస్ చేసాం అనమాట. అదే లాగు. ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలా ఫన్ కూడా ఉంది. చూస్తూ ఉండండి చివరి వరకు. ఓకేనండి లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. సన్నజాది అండి. సన్నజాది సూపర్గా ఉందబ్బా. రోడ్డు మీద ఇదిగో ఇక్కడ అక్కడ సపోటాలు. అబ్బా చెట్లు మాత్రం భలే ఉన్నాయి అబ్బాయి. పోసినట్టుందండి సపోటానా? రాజు ఇంకా ముందు ఉంటాయి. అది కూడా పూలు ఏదట? అవును ఇది ఊరకడం బతుకుతుంది. మా చెట్లు మాత్రం కలరు ఎక్కడగా? ఇది కూడా ఎంత బాగుంది. చిన్న ఇల్లు. మామిడికాయ చిలుకలు ఇగో ఉన్నాయి. చెట్టు అంతా ఇట్లా మనీ ప్లాంట్ చూడు. ఇక్కడ ఆకులు పైన మనీ ప్లాంట్. అవునవును. మనీ ప్లాంట్. ఇది సీతాఫలమా? లేదు కాదు ఇది. కానీ ఇదైతే మనీ ప్లాంట్. ఇది అనుకుంటా సంపంగి పువ్వు చెట్టు. ఇదా? ఎల్లో కలర్ వాసన అవుతాయి. కానీ ఒక్కటి కూడా లేదు. ఇగో మనీ ప్లాంట్. అవునక్క. ఇది మందార. ఇది కాదు ఒక కొమ్మ వచ్చే వస్తుంది. చూసా. చూడండి మా మనీ ప్లాంట్ ఎంత బాగుంది. ఇది చూడండి. ఇది ఏందో బూజులాగా వచ్చింది.
కాయలు ఉన్నాయి బాగానే. ఇతరులకు కనిపిస్తామేమో అనుకుని పూజ చేసుకొని అదే ఇది చూడండి కరివేపాకు చెట్లు. అబ్బా పైన పెద్ద చెట్టు ఉంది దాని ఓహోహో కానీ ఒంటి మంద ఇది పెద్ద చెట్టు. మొగ్గలు వస్తాయి. ఇది ఒంటి మంద కరివేపాకు చెట్లు ఇగో ఇవన్నీ పండ్లు. అవును ఈ రోడ్డు మీద అంతా అది డ్రాగన్ ఫ్రూట్ ఇంత పెద్దగా వచ్చింది వచ్చింది పైన. అది ఇంత తీసుకుపోయా కదా నీ దగ్గర. పైన పోయి 3 రోజులు అయింది చూడలే అది ఎక్కడుందో. వర్షాలు ఏది కాయనా? మంచి కాయ. ఇక ఆ చెట్టు కూడా వచ్చినాయి చూడండి. ఇది ఇవి ఉన్నాయి చూడండి పూలు రెడ్ కలర్. అవే అయ్యో చిన్న చిన్న చెట్లు బాగా వేసుకున్నారు. బా ఈ లైన్ మొత్తం బాగుంది. రండి ముందుకు పదండి. ఆయుర్వేదికంగా అక్కడ ఉంది. బ్రష్ చేసుకోవచ్చు. అవును అంటే మీరు ఫారినర్స్ అనమాట. బ్లూ చెట్టు దాన్ని ఏదో అంటారమ్మా. ఇది టీ చేసుకుంటారు ఇప్పుడు. చేసుకుంటారు. అగా ఇది ఏం చెట్టు? ఇది శంకు పూలు. దాంట్లో ఎల్లో కలర్ కూడా వైట్. ఇది చూడ ఎంత చిన్నదాని మొక్క. వస్తుందా వాసన? ఉందా? ఇది ఈ క్రోటను అది బాగానే ఉంది. నేను లాగదామని అంటే రావట్లేదండి. కరివేపాకు చెట్టు ఓ ఆహాహా ఇక మామిడికాయలు ఇది అవకాడో, ఇది మామిడికాయ. అవును పాడిని చెట్టు అటున్నాయా? ఆహా ఇక్కడ చూడండి. ఈడ భలే ఉన్నాయమ్మా. ఇటు చూడండి నిండా కాయలు. సూపర్ ఇంకా చిన్నవి. చిన్న ఆడలు పెద్దవి. అవునవును ఇవి చూడండి ఎట్లా పెద్దగా మామిడికాయ ఎవరున్నాడు కదా అక్కడ పని చేసే ఒక 4 సూర్యకాంతం కాదు. చంద్రకాంత్ వస్తాయి. సాయంకాలం వస్తుంది. ఎన్ని రకాలు మేము పెట్టుకుంటాం. అల్లుకొని బరువు ఉంటుంది అంతే. ఒక అరగంట కట్టినామంటే అరగంట కాకపోతే ఎట్లుంటాయి. దానిమ్మ పింక్ విజయమ్మ దానిమ్మ అట్లా కాసినాయండి. కిందకి ఎలాడిపోతున్నాయి. చెట్టు చిన్నది, కాయలు బలంగా ఉన్నాయి. అవునవును తెల్లగా ఉన్నాయి. ఎందుకనో మరి పర్లేదు. మాగండి పండిపోయి మాగండి. అదే నాటే కాదక్క.
మునగ చెట్టు. అందులోనే ఉంది వరంగల్ వచ్చింది. మామిడి చెట్టు ఉంది. ఇగో ఈ పూలు కూడా సాయంకాలం బాగా విచ్చుతాయి. సాయంకాలంకి డబుల్ కలర్ అవును. సాయంకాలం బాగా చంద్రగంట కాదు నల్లగా ఇంటుంటాయి. ఏమండి మామిడికాయ ఇవ్వనన్నాడా? వేరే వాళ్ళు పనులు కదా కోసుకోరు, ఎవరు తీసుకో కదా. ఇల్లు చూడండి, అందరు ఇక్కడే కాబట్టి భలే ఉందా ధైర్యం అనమాట. ఇల్లు చూడు ఎంత బాగుందో. కొత్త ఇల్లా? అవునవును బాగుంది. రోడ్డు ఇల్లులు అన్నీ బాగుంది. దారి లేదా? ఓకే చూసారా ఫ్రెండ్స్, ఇది దేవగన్నేరు. ఏంటండి? దేవగన్నేరు. ఓ దేవగన్నేరు. కానీ ఇది వాసన రాదు, కానీ బాగుంటుంది. క్రిస్మస్ ఇది అశోక చక్రం. అశోక చక్రం. ఇది స్నేక్. ఇది స్నేక్ ఫ్రెండ్స్. ఏంటండి? అదేంటి అలా డిజైన్ చెట్టు పువ్వులు వేస్తారా? పువ్వులు పెట్టాలి. అది చూడండి ఎలా డిజైన్ ఉంది. ఇది సీతాఫలం చెట్టు. ఇది నేరేడు చెట్టు. దీంట్లో మళ్ళీ కాసాక చెట్టు వచ్చింది. ఇన్ని చెట్లు టెంకాయ చెట్లు మళ్ళీ చూడండి టేబుల్ రోజ్ వచ్చింది చూడండి. ఓ ఇది ఏ కలరు కానీ భలే వస్తాయి. కలర్ చేస్తుంది. జస్ట్ నాచు పూలు అంటారు. ఆమె బయటకు వచ్చి చూసిపోతుంది.